కింద ఇచ్చారా శంకర్? కాపీస్ ఇచ్చారా? కాపీస్ అటువైపు. ఓకే. ముందు 3 minutes. ఓకే. తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు, అపారమైనటువంటి రాజకీయ అనుభవం, అంతకు మించినటువంటి కార్యదక్షత, 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తులను చూసినటువంటి వ్యక్తి. ప్రతిరోజు ప్రతి సంవత్సరం చరిత్రను సృష్టిస్తూనే ఉంటాడు. ఆయన సృష్టించినటువంటి చరిత్రను మళ్ళీ తిరిగి రాస్తూనే ఉంటాడు. ఆయన అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా ఆయన రాజకీయ ప్రస్థానం సాగితే, ఆ రాజకీయ ప్రస్థానంలో ఆయన చూడని ఎత్తులు లేవు, ఆయన పడని కష్టాలు లేవు, ఎదుర్కోని సమస్య లేదు, ఎదుర్కోనటువంటి సంక్షోభము లేదు. ఎదురొడ్డి నిలిచాడు, మన ముందు నిలిచాడు, మేరు నగ ధీరుడిలాగా నిలిచాడు, గెలిచాడు. 1984 సంక్షోభం నుండి, 2004 నుండి 14 నుండి ప్రతిపక్షం నాటి సంక్షోభం, మొన్నటికి మొన్న రాక్షస పాలనలో జరిగినటువంటి సంక్షోభం, అన్ని ఆటుపోట్లను నిలబడి ఎదుర్కొని మనల్ని నిలబెట్టినటువంటి మన మహోన్నతమైనటువంటి నేత, మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనందరి చేత ఈరోజు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అందులో అత్యంత ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీలో మరొక చారిత్రాత్మక ఘట్టం ఇవాళ జరుగుతూ ఉంది. పసుపు దళాన్ని, రాజకీయ శక్తిగా ఉన్నటువంటి పసుపు దళాన్ని ఒక అజేయ శక్తిగా మార్చి అపురూప విజయానికి బాటలు వేసినటువంటి యువశక్తి, అరాచకమే అధికారం అనుకున్నటువంటి వారికి, విధ్వంసమే తమ మార్గమని నమ్మినటువంటి గత పాలకులకు వెనుక పుట్టిస్తూ సాగించినటువంటి యువగళం పాదయాత్రతో పల్లె నుండి పట్నం వరకు, రైతుల నుండి యువకుల వరకు ప్రతి ఒక్కరిని తన వైపు మరల్చుకొని ఈ రాక్షస పాలన మీద తొలి తిరుగుబాటు చేసినటువంటి శ్రీ నారా లోకేష్ గారు ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సమయం ఇది. ఆసన్నమైంది ఆ సమయం. దయచేసి అందరూ తమ తమ స్థానాల్లో లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నాం. తమ చేతుల్ని గుండెకి దగ్గరగా పెట్టుకొని అధ్యక్షుల వారు చెప్పేటువంటి ప్రమాణ పత్రాన్ని చదవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.